కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులకు న్యాయం చేస్తామన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆలస్యం చేయకుండా 6 గ్యారంటీలను అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కొత్త రేషన్ కార్డులను ఖచ్చితంగా ఇస్తామని, అభయహస్తం దరఖాస్తు ప్రతి ఒక్కరూ చేసుకోవాలన్నారు. చెన్నూరు గౌడ కులస్తుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని శ్రీ ఏనుకా ఎల్లమ్మ ఆలయంలో గౌడ సంఘం ఏర్పాటు చేసిన మహాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. ఈ గుడికి నాకు స్పెషల్ అటాచ్మెంట్, మీ అందరితో స్పెషల్ అటాచ్మెంట్. ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడికే రావడము, ఇక్కడ దేవుడు మనకు దీవెనార్థులు ఇవ్వడము అదొక స్పెషల్ అన్నమాట. గెలిచిన తర్వాత ఎవరినైనా మర్చిపోవచ్చు కానీ ఇదైతే మర్చిపోనికే సౌకర్యం లేదు. అయితే మీ రోడ్ ఏదైతే ఉందో ఫస్ట్ ప్రపోజల్ ఎక్కడైనా కానీ ఏ ఫండ్స్లో అయినా కానీ ఫస్ట్ ప్రపోజల్ మీ రోడే పెడతాడు. ఓకే, మీరు దీన్ని ఎస్టిమేట్ చూపించారు. మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాళ్ళ పొద్దున్న వచ్చినండి ఇంజనీర్స్ వాళ్ళకి చెప్పి మీకు కరెంట్ కూడా ఇమీడియట్లీ అయ్యేలాగా చేస్తున్నాయి. మరి దాని ఖర్చులు ఏమన్నా ఉంటే మీరు అందరూ వేసుకొని ఖర్చు పెట్టుకోవాలి రూల్ ప్రకారంగా. కమ్యూనిటీ హాల్ కూడా మీ అందరికి అవసరం. ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఉంటే మీరు అందరు కూడా పెళ్లి చేసుకోవచ్చు, చిన్న చిన్న మీటింగ్లు చేసుకోవచ్చు. మన గౌడ సంఘంలో బీద గౌడలు ఉన్న వాళ్ళకి కొంచెము సహకారం కూడా మీరు చేయొచ్చు. దీనికోసం మంచి కమ్యూనిటీ హాల్ కట్టేది అవసరం ఉన్నది. మీరు ఆల్రెడీ ఇప్పుడే చెప్తుండే అశోక్ గౌడ్ గారు, మా అన్నగారు ఉన్నప్పుడు 5 ఎకరాల భూమి ఇప్పించిందంట మీకు. అప్పుడు అవునా? 5 ఎకరాల భూమి ఉన్నది. మీ కమ్యూనిటీకి అందరి కమ్యూనిటీలకి ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే మంచిగా పెళ్ళిళ్ళు అన్నీ చిన్న చిన్న ఫంక్షన్లు కూడా చేసుకోనికే అవసరము. మీ కమ్యూనిటీ హాల్ అయితే నేనున్న 5 సంవత్సరాలు కట్టించి ఇస్తుంది. ఓకే, నేను ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాం చేసినందుకు మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ, మన గౌడ సంఘం సమాజం అందరికీ కూడా, మహిళలకు, మన తోటి సోదరులకు అందరికీ కూడా చేతులెత్తి కృతజ్ఞతలు చెప్తూ